అందరికి ఈ వీడియో వచ్చేసి ఉషా 550 ఈ మిషన్లో మనము బాబిన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. దానికోసం మీరు ఈ బాబిన్ ఉంది కదా, ఈ బాబిన్కి ఇలా హోల్డ్ చేసేది కూడా మీకు మిషన్తోనే ఇస్తారు. అంటే మీకు ఇదేంటంటే ఇక్కడ గ్రిప్ కోసం అనమాట. అంటే బాబిన్ దారం ఉంది కదా, ఈ దారాన్ని మీకు ఇక్కడ హోల్డ్ చేయడానికి ఇక్కడ హోల్డర్ ఇస్తారనమాట. ఈ ఫస్ట్ ఏంటంటే ఇలా 3 టైమ్స్ రొటేట్ చేయాలి. 3 టైమ్స్ అని కాదు, మీకు కొంచెం అంటే దానికి గట్టిగా అట్లా స్టిక్ అయ్యేంత వరకు, ఒక గ్రిప్ వచ్చేంత వరకు ఇలా హోల్డ్ చేసి, ఇది బాబిన్ దారం, ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేస్తే ఇలా ఇక్కడ ఒకసారి ఇట్లా మంచిగా కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ దీనికి మీకు ఏంటంటే ఈ దారం అనేది బయటికి రాకుండా గ్రిప్ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకు మిషన్తోనే వస్తుంది. ఈ గ్రిప్ దీన్ని ఇలా లోపలికి ఇలా పెట్టేసి ఫస్ట్ స్టెప్ వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇలా తీసుకొని, ఓకేనా, ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి, దారం అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఈ బాబిన్ అనేది రైట్ సైడ్. అంటే మీకు ఇలా అర్థమవుతుంది కదా వీడియోలో చూపించే విధంగా. దీన్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నారు కదా, దీన్ని ప్రెస్ చేసి దగ్గరకంటే మీకు ఆల్రెడీ బాబిన్ వైండింగ్ అంటే బాబిన్ అనేది రెడీగా ఉందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో తర్వాత మీరు స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే బాబిన్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. చూడండి, ఓకేనా, బాబిన్ అనేది ఫిల్ అవుతుంది. ఫిల్ కాగానే మీకు ఒక ఇండికేషన్ కూడా వస్తుంది. సో మీరు ఆ టైంలో మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫుల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా. స్టాప్. నాకు సరిపోతుంది, ఎనఫ్ అనమాట. నాకు ఇంత బాబిన్ సరిపోతుంది కాబట్టి సో ఎనఫ్. దీన్ని లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేస్తే మీకు హోల్డ్ అయిపోయింది అనమాట. బాబిన్ ఫిల్ అయిపోయింది. సో మీరు దీన్ని తీసుకొని రిమూవ్ చేసుకొని మీరు యాజ్ యూజువల్గా ఇక్కడ ప్లేస్ చేసుకోవడమే.